నేను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా? ఈ పార్టీకి పోయినసారి 13 సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా? ఏం అన్యాయం చేసినామని ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం. ఈ 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టారు. 1984లో కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. 30 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు అందించిన నీళ్లు ఎంత అంటే 13,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ అదే కల్వకుర్తి ప్రాజెక్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం. మేము పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం, ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం, ప్రాజెక్టుల వెంటబడి అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. నెట్టెంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో మీరు 10 ఏళ్ల అధికారంలో ఉండి 2,300 ఎకరాలకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 540 కోట్లు ఖర్చు పెట్టి 1,40,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. అదేవిధంగా భీమా ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమా ప్రాజెక్టు కింద కేవలం 12,000 ఎకరాలకు మీరు నీళ్లు అందిస్తే 646 కోట్లు ఖర్చు పెట్టి 1,60,000 ఎకరాలకు మేము నీళ్లు అందించాం. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద లిఫ్ట్ పనులు మీరు పెండింగ్ లో పెట్టి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 157 కోట్లు ఖర్చు పెట్టి కోయిల్ సాగర్ కింద 32,000 ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ 4 ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6.5 లక్షల ఎకరాల సాగులోకి తెచ్చాం. ఈ 4 ప్రాజెక్టులు మీరు పెండింగ్ లో పెట్టి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయి ప్రజలను నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వలసలకు కారణమయ్యి రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ.